రంజాన్ మాసం ఆరంభంతోనే నగరంలో హలీం విక్రయాలకు భారీగా డిమాండ్ పెరిగింది. రోజంతా ఉపవాసం ఉండేవారు హలీంను ఖచ్చితంగా తమ మెనూలో ఉంచుకుంటారు. ఈ మాసంలో హలీం తినడం వల్ల ఉపవాస దీక్ష వల్ల కలిగే నీరసం, నిస్సత్తువ దరిచేరదని చెప్తారు. అయితే ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని మరింత ఆరోగ్యంగా చేస్తాయని చెప్తారు. అయితే ఎంత హెల్దీ ఫుడ్ అయినా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు హలీంకు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ పవిత్ర మాసం మొత్తం ముస్లిం సోదరులతో పాటు ప్రతి ఒక్కరూ హలీం రుచి చూస్తుంటారు. అయితే రంజాన్ ఉపవాస దీక్షలో ప్రత్యేకించి తీసుకునే ఈ హలీంకి రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. హలీంలో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. ఇందులో మాంసంతో పాటుగా మరెన్నో పోషకాలున్న పప్పు ధాన్యాలు, మసాలా దినుసులు వంటివి ఉపయోగిస్తారు. వీటి వల్ల హలీంని ఒక కంప్లీట్ ఎనర్జీనిచ్చే ఫుడ్ గా భావిస్తారు. హలీం తయారీలో జీడిపప్పు, శనగపప్పు, మినపప్పు వంటి ప్రోటీన్లు ఉండే పప్పులను వాడతారు. ఇది శరీరంలోని కండరాలని బలోపేతం చేస్తాయి. దీని తయారీలో గోధుమలను అధికంగా వాడతారు. ఇందులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా ఇందులో ఉండే పీచు పదార్థం ఎక్కువగా సమయం ఆకలి వేయకుండా ఉండగలదు. కాబట్టి ఇది బరువు తగ్గాలనుకునే వారికి కూడా చక్కటి ఆహారం. హలీం తయారీలో అల్లం, వెల్లుల్లి, పసుపును ఉపయోగిస్తారు. వీటిలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది హై బీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులని రాకుండా చేస్తాయి. ఇది గుండె సమస్యలని దూరం చేసి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆందోళన, ఒత్తిడి నుంచి కూడా రక్షిస్తుంది. మధుమేహంతో బాధపడేవారు హలీంను చక్కగా తీసుకోవచ్చు. ఇందులో ఉండే సోడియం నాడీ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. అయితే ఇందులో అధిక మొత్తంలో ఉప్పు, నూనె వినియోగం ఉంటుంది కాబట్టి వీటిని గుండె అనారోగ్యం ఉన్నవారు ఇంట్లోనే తగిన మోతాదులో వేసి తయారు చేసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.